హాయ్ ఫ్రెండ్స్, జనవరి 2026 కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 మనం ఈ వీడియోలో చూద్దాం. అంతర్జాతీయ అంశాలు. బ్రిక్స్ 2026 దీనికి భారత్ అధ్యక్షత వహించనుంది. దీని లోగోలో నమస్తే ప్రధాన అంశంగా కమలం ఉంటుంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ఈ జాబితాలో సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా భారత్ 80వ స్థానంలో ర్యాంక్ సాధించింది. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ భారత్ సందర్శనలో భాగంగా అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. చబాహర్ ఓడరేవు ఇరాన్లోని ఈ ఓడరేవు అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. జాతీయ అంశాలు. గణతంత్ర వేడుకలు 2026 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ యూనియన్ EU నాయకులు ముఖ్య అతిథులుగా వచ్చారు. యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు వచ్చేసి ఉర్సులా వాన్ డెర్ లెయన్. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు వచ్చేసి ఆంటోనియో కోస్టా. ఆపరేషన్ స్వదేశ్. ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ ఇది. కోల్కతా మరియు గువాహతి మధ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA డైరెక్టర్ జనరల్ ఎవరు? రాకేష్ అగర్వాల్. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ITBP డైరెక్టర్ జనరల్ ఎవరు? శత్రుజిత్ సింగ్ కపూర్. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ఎవరు? ప్రవీణ్ వశిష్ఠ. అవార్డులు మరియు సూచీలు. UN సెక్రటరీ జనరల్ అవార్డు లింగ సమానత్వం శాంతి స్థాపనలో కృషికి గాను ఎవరికి ఈ అవార్డు లభించింది? స్వాతి శాంతకుమార్. జియో స్పేషియల్ వరల్డ్ పురస్కారం ఎవరికి లభించింది? BVR మోహన్ రెడ్డి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జపాన్కు చెందిన టకేడా షింగెన్ వంశంలోకి ఆహ్వానించబడ్డారు. ఎగుమతి సంసిద్ధత సూచిక 2024 ప్రకారం ఏ రాష్ట్రం అత్యుత్తమ పనితీరు కనబరించింది? మహారాష్ట్ర. 2025 గ్లోబల్ ర్యాంకింగ్స్లో జెజియాంగ్ యూనివర్సిటీకి, ఇది చైనా దేశంలో ఉంది, ప్రథమ స్థానం లభించింది. ఆర్థిక రంగం. వ్యవసాయ వృద్ధి 2014-15 నుండి 2024-25 మధ్య వ్యవసాయ రంగం సగటున 4.45% వృద్ధి రేటు నమోదు చేసినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. ఆదాయ స్థితి. 2030 నాటికి భారత్ ఎగువ మధ్య ఆదాయ దేశంగా మారుతుందని SBI రీసెర్చ్ నివేదిక పేర్కొంది. మధుమేహం ఆర్థిక భారం. ఇది మధుమేహం వల్ల కలిగే ఆర్థిక భారంలో భారత్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. నూతన బ్యాంకింగ్ సేవ. దేశంలోనే తొలిసారిగా సోలార్తో నడిచే ATM వ్యాన్ను త్రిపుర గ్రామీణ బ్యాంక్ TGB ప్రవేశపెట్టింది. స్పోర్ట్స్. హాకీ ఇండియా లీగ్ HIL మహిళల టోర్నీలో SG పైపర్స్ విజేతగా నిలిచింది. విజయ్ హజారే ట్రోఫీ విజేతగా విదర్భ నిలిచింది. భారత 92వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఆర్యన్ వర్ష్నే నిలిచారు. 2026 అశోక చక్ర పురస్కారం ఎవరికి ఇచ్చారు? సమాధానం శుభాంశు శుక్లా. ఇతను వ్యోమగామి. నెక్స్ట్ క్వశ్చన్. శాంతి కాలంలో ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తి చక్ర పురస్కారం ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. ఇతను కూడా వ్యోమగామి. నెక్స్ట్ క్వశ్చన్.
ఎంతమందికి కేంద్రం పద్మ పురస్కారాలు ప్రకటించింది? ఆన్సర్ 131. ఇందులో చూసుకుంటే పద్మవిభూషణ్ 5 మందికి, పద్మభూషణ్ 13 మందికి, పద్మశ్రీ 113 మందికి, మొత్తం పద్మ పురస్కారాలు 131 మందికి ఇచ్చారు. జనవరిలో ముఖ్యమైన దినోత్సవాలు. జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం, నేషనల్ యూత్ డే. జనవరి 14 ఇండియన్ ఆర్మీ వెటరన్స్ డే. జనవరి 15 ఇండియన్ ఆర్మీ డే. జనవరి 20 ప్రపంచ పెంగ్విన్ అవగాహన దినోత్సవం. జనవరి 23 పరాక్రమం దివస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం. జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం. జనవరి 25 జాతీయ పర్యాటక దినోత్సవం. జనవరి 29 జాతీయ వార్తాపత్రికల దినోత్సవం. జనవరి 30 అమరవీరుల దినోత్సవం లేదా మార్టియర్స్ డే. ఉగాండా దేశానికి 7వసారి అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు? సమాధానం యావేరి ముసేవేని. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ సహకారంతో నిర్మించిన మొదటి బెయిలీ వంతెన, తాత్కాలిక వంతెన ఇది, ఏ దేశంలో ప్రారంభించారు? సమాధానం శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో 500 మ్యాచ్ల్లో విజయాలు సాధించిన 6వ క్రీడాకారిణిగా మరియు తొలి భారత షట్లర్గా చరిత్ర సృష్టించినది ఎవరు? ఆన్సర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.